అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. జోర్దార్గా అవుతున్న సంక్రాంతి సంబరాలు. బీఆర్ఎస్ లీడర్లు అందరు కూడా వేసిర్రు భోగి మంటలు. సర్కార్ క్యాచ్ చేసింది మందు బాబుల వీక్నెస్ ను, అందుకే పెంచబోతురట మందు రేట్ ను. ప్రేమతోని బాలయ్య పెడుతుండు ముద్దులు. సోషల్ మీడియాలో తిరుగుతుంది ఈ వీడియో ఫుల్లు. మొదలు మన మైక్ టీవీ ముచ్చట్లు చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ పండుగ సుఖ సంతోషాలు దేవాలని కోరుకుంటున్నా. ఇవాళ వార్తలు షురూ చేస్తున్నా. అన్నట్టు పండుగలు మనమే చేసుకున్నాడు కాదు, నిత్యం పబ్లిక్ లా కలిగ తిరిగే లీడర్లు కూడా మంచిగా పండుగ జరిపించిండ్రు. సంక్రాంతి పండుగ తొలి రోజైన భోగిని బీఆర్ఎస్ లీడర్లంతా ఒక్కతాన గుడి ఎట్లా చేసుకున్రో చూడురి. పండుగలు చేసుట్లా నా తర్వాతనే అన్నట్టు ఏర్పాట్లు చేసిండు కదా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. ఇంటికాడ భోగి మంటల కార్యం పెట్టి కేటీఆర్ సారు, హరీష్ సారు, కడమ బీఆర్ఎస్ పెద్ద లీడర్లు అందరిని పిలిస్తే అందరు తెల్లారంగానే సుధీర్ అన్న ఇంటికి పోయిండ్రు. వచ్చినోళ్ళందరికీ నోళ్లు తీపి వేసిండు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న. అందరు కూడా భోగి మంటల చుట్టూ తిరిగిండ్రు. ఆడికెళ్ళే పబ్లిక్ అంతా మంచిగా పండుగ చేసుకోవాలి, పైలంగా ఉండాలి అని చెప్పిండు. ఇంకో దిక్కు ఆంధ్ర తెలంగాణలో కూడా పండుగ జోరు చిన్నగా లేదు. ఇవాళంతా భోగి మంటలు వేసుకొని తొలిసూరు పండుగ రోజును తెగ ధూమ్ధామ్గా చేసుకుండ్రు. మందు మనుషులకు వీక్నెస్ అయిపోయింది, దాని మీద వచ్చే ఆమ్దాని సర్కార్లకు వీక్నెస్ అయిపోయింది. అందుకే అందుబాటులా మందు షాపులు పెట్టించి తెగ దాపిస్తుంది సర్కారు. ఇక వచ్చే రాబడి చాలతలేదు, జనాలకు ఇంకింత రిమ్మెక్కిచ్చి ఇంకింత గల్లెపెట్ట నింపాలే అని చూస్తుందట. తాగేటోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు మందు ధరలు ఎంత అయినా తాగేటోడు తాగక మానడనే తాగుబోట్ల వీక్నెస్ ను దొరకబట్టి ధరలు పెంచాలని డిసైడ్ అయినరట సర్కారోళ్ళు. లిక్కర్ కంపెనీలతోని దగ్గర సంబంధాలు ఉన్నాయి. పాపం లిక్కర్ రేట్లకు మందు ధరలు పెంచక పూట గడుస్తలేదు, చాలా తిప్పల పడుతుండ్రు. 50 నుంచి 150 దాకా పెంచితే పాపం ఉడుకు నీళ్లకు సల్నీళ్లు తోడున్నట్టు ఏదో కంపెనీలు నడిపించుకొని బతికెళ్ళ తీసుకుంటారని సర్కారు పెద్దల మీద ఒత్తిడి తెస్తుందట. ఆ ఎమ్మెల్యే మొన్న మందు రేట్ల మీద సీఎం పెట్టిన రివ్యూ మీటింగ్ లో కూడా హాజరు పడ్డాడు. మందు కంపెనీల రేట్ల మీద ఒక కమిటేసి ఆ రిపోర్ట్ రాగానే ధరలు పెంచాలని డిసైడ్ అయినరట. ఇక మొన్న యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ ధరలు పెంచితేనే మా బీర్లు సప్లై చేస్తాం, మా బాకీలు మాకు ఇస్తేనే మా మందు అమ్ముతాం అని సర్కారుకు ఉత్తరం రాసింది కదా. అయితే కొత్త లిక్కర్ కంపెనీల సరుకును తెలంగాణలో అమ్ముకోనికే ఈ పాత యూబీ గ్రూప్ ను సర్కారోళ్ళు వెళ్లిపోయేటట్టు చేస్తుండ్రని గుసగుసలిన పడుతున్నాయి. ఇదంతా ఉత్తర తెలంగాణకు ఎమ్మెల్యే లిక్కర్ కంపెనీ కోసమే చేస్తున్న కుట్ర అని కూడా కామెంట్లు వినబడుతున్నాయి. మరి చూడాలిగా ఏమైతుందో. చేసేది చెప్పొద్దు అని అంటుంటారు గాని పొంగిలేటి సీన్ సార్ పొంగిపోయి దీపావళికి పెద్ద బాంబులు వెళ్తాయని చెప్పిండా అని అడుమా. కానీ పండుగలు మారుతున్నాయి గాని సీన్ సార్ చెప్పిన బాంబులు అయితే వెళ్తలేవు. దీంతో బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఫుల్ ఎక్కిరిస్తుండ్రు. అట్టిగా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయింది కదా మంత్రి పొంగులేటి సీన్ సార్ ఆలతు. అట్టిగానన్నా చెప్తి కదా అని ఫీల్ అవుతుండొచ్చు. ఇప్పుడు నవంబర్ లో సౌత్ కొరియాకు పోయి తెలంగాణలో దీపావళి పండుగకు లక్ష్మీ బాంబులు వేలబోతున్నాయి. బాంబు ఈడ వేలితే సౌండ్ ఆడొస్తుందని మస్తు ఫేక్ ఇండు సారు. కానీ నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఏడాది మారి సంక్రాంతి వచ్చింది. కానీ సార్ చెప్పిన బాంబులు అయితే ఇంకా వేలలేదు. ఇక పొంగులేటి బాంబులు ఎప్పుడు వేల్తాయా అని మిస్టర్ బీన్ వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు మజాకులు చేస్తుండ్రు. పండుగలన్నీ పోతున్నాయి గాని సార్ పటాకులు అయితే వేల్తలేవు. సార్ తన పటాకులు చాలా స్లో ఉన్నట్టున్నాయి అని ఎడ్డిస్తుండ్రు. దీపావళికి వేల్చలేదు, క్రిస్మస్ కు వేలలేదు, ఇప్పుడు సంక్రాంతికి కూడా వేలకుంటే ఏం బాబులు తయారు చేపించిన పొంగులేటి సీనన్న. ఇవి కూడా మన ముఖ్యమంత్రి గారు సినిమా టికెట్ల రేట్లు పెంచమని అసెంబ్లీలో చెప్పి మళ్ళా మాట మార్చినట్టేనా? మీ కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కటి నిత్యం ఉండదా అని తెగెక్కిరిస్తుండ్రు నెటిజన్లు. కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ తలకిందుల తపస్సు చేసినా రాష్ట్రం విడిపోయేది కాదని అంటుంటారు కదా.
ఆగో అసొంటోళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యే మాటలు మాట్లాడిండు సమైక్యాంధ్ర ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ సారు. సమైక్యాంధ్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణాల్ సారు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండు. కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదని షానిగా నొక్కి వక్కనిస్తుంటారు కదా, అసొంటోళ్ళు నోళ్లు మూసుకునే మాట చెప్పిండు కిరణాల్ సారు. రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఆయన బతుకున్న రాష్ట్ర విభజన ఆగేదే కాదు. తాను చీఫ్ గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పిర్రని తెలిపిండు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయన చెప్పిండు. నా చేతుల్లో ఏం లేదు, రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పిండు, మనం ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అని రాజశేఖర్ రెడ్డి నాతో అన్నాడని అనుకొచ్చిండు. మేం తెలంగాణకు అనుకూలం అనే తీర్మానాన్ని మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు అని మార్చి పెట్టినామని చెప్పుకొచ్చిండు. రాష్ట్ర విభజన కాదని ఆఖరి దాకా అనుకున్నాం గాని అయిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డదని ఇచ్చూర పట్టిండు సారు. పాపం రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్నా సార్కి ఇంకా పాత జ్ఞాపకాలు దమాక్లకెళ్ళి ఓతలేనట్టున్నాయి. జై బాలయ్య, జై జై బాలయ్య. దిగిండురా మన బాలయ్య బాబు అస్సలైన సంక్రాంతిని చూపిస్తందుకు. బాక్స్ ఆఫీస్ ను మొత్తం షేక్ చేసి ఓ ఊపు ఊపుతుండుగా డాకు మారస్తోని. నేను చూపిస్తా చూడురి అస్సలు పండుగ అని అంటుండుగా. మరి ఈ సినిమా టీమోళ్ళు చిన్నగా చేసుకుంటలేరుగా సక్సెస్ దావత్ ను. ఏయ్ దబిడి దిబిడి దబిడి దిబిడి అని డాకు మహారాజ్తోని ఎంట్రీ ఇచ్చి దుమ్ము దులుపుతుండగా మన బాలయ్య బాబు. ఫ్యాన్స్ అంతా థియేటర్లలో సందడి చేస్తే సినిమా టీం చూడుర్రి ఎట్లా సందడి చేస్తుందో. కంగ్రాచులేషన్స్ టు డాకు మహారాజ్. Hello my darling Laila. I want everybody to meet you, especially my bros. Sidhu Salula. ఓహో విశ్వక్సేను డీజే టిల్లు మన బాలయ్య బాబు ముద్దుగా అందరు ఓతాన గుడి దావత్ గట్టిగా చేసుకుంటారుగా. థియేటర్లల్లా డాకు మహారాజు పూపుడుతోని సినిమా టీం అంతా కలిసి సక్సెస్ పార్టీ చేసుకుంటుర్రు. ఇక అందులో మాస్కా దాస్ విశ్వక్సేను డీజే టిల్లుకు బాలయ్య బాబు ఇట్లా ముద్దులు పెట్టుకుంటా సందడి చేసిండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడుతోని అదిరా మా బాలయ్య బాబు ప్రేమ అంటే, ఆయనకు ఆవేశం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం. జై బాలయ్య, జై జై బాలయ్య అని కామెంట్లు చేసి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ వీడియోను. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.